లచ్చక్క ఇలా కూలికి వస్తావా కలిసేది షానుంది జర ఇయ్యాల ఒక్కరోజు రారాదు ఏవు కషల్లే పొద్దంతా ఎండల దానిలో ఆడే బదులు ఓ 2 గంటలు మీటింగ్ పోయి వస్తే చాలు డబల్ కూల్ వస్తుంది. నువ్వు గిట్రా పోదాం బిర్యానీ పొట్లను చూతిస్తారు, తిండికి తిండి మందుకు మందు దొరుకుతుంది. ఇగో ఇట్లున్నాయి ఆడకట్ల అమ్మలక్కల ముచ్చట్లకి ఇప్పుడు. హావు మళ్ళా ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కదా, ఇక లీడర్లంతా ఎవల ప్లానింగ్ లాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు మళ్ళా ఓట్ల కోసానికి ఎవల తిప్పలాలదాయి కాకుంటే ఇట్లా బహిరంగం అయ్యే వరకే తేడాలు వస్తాయి. అమ్మో అమ్మో ఎంతకు తెగిచ్చిర్రా, భయం లేని కోడి బజాట్ల గుడ్డి పెట్టినట్టు నడి బజాట్లని దుకాణం తెరిచిండ్రు. ఏం గుండె సార్ అది, ఆ గుండె బతకాలి. శంషాబాద్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వే ఊర్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి సభకు వచ్చినోళ్ళు వీళ్ళంతా. ఇక సభ వచ్చినాక ఈ ఆడకట్టోళ్ళందరినీ లైన్ల నిలబెట్టి ఎవ్వలొంతాలకిచ్చిదోలిచ్చింది కార్యకర్త. ఇటు ఎలక్షన్ కోడ్ యాక్షన్లున్న సుత ఇంతకు తెగిస్తారా అని గిట్లనే పర్రానో లెవెలో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిరు. కథం ఇంకేందిగా ప్రతిపక్ష పోలకు దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు అయిపోయింది ఆడ పరిస్థితి. ఇదే నా పద్ధతి, పబ్లిక్ పైసా ఆశ చూపించి ఒళ్ళేసుకుందామని చూస్తారు. ఎవరైనా న్యాయంగా ఓట్ల కోసం అడగాలే గానీ ఇట్లా దొంగల లెక్క సందులలో బొందులలో చెయ్యొద్దు అని ఒక్క తీరుగా మాటలతో ఆడి పోసుకుంటారు. ఎవడెన్నన్నా అనుకోని మాకేంది అన్నట్టు ఇటు దిక్కులు ఫీల్ అవుతారు. ఏదేమైనా గానీ లీడర్ల ధైర్యం మెచ్చుకోవాలి. నువ్వు ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ షురు అయిందని ఈసీఓలు 7 కాడ బందోబస్తు పెట్టిరు. అన్నేమో గానీ ఓటుకు నోటు శలామని కావద్దని గట్టిగా శిల్కకు చెప్పినట్టే చెప్పిరు. అయినా కూడా ఇలా ధైర్యం చూడుర్రి, ఇచ్చేటోనికి లేని నొప్పి తీసుకునేటోళ్ళకి మాకేంది అని పబ్లిక్ అంటుర్రు. అసలే ఎమ్మెల్సీ పార్లమెంట్ ఓట్లున్నాయి, మరి మీటింగ్లకు జనాలు ఉత్తగానే వస్తారా? ఇట్లా పైసలు వంచంది ఎవ్వరు రారు. ఇంట్లో ఏ పాటోలేం సొక్కం పూసలు కావు. అన్ని పాటోలు పైసలు ఇచ్చే జనాలను తీసుకురావాల్సింది. కాకుంటే వాళ్ళకిచ్చే పైసలు తాపిచ్చే మందంతా చికెన్ తిని బొక్కలు మెడలేసుకున్నట్టు కాకుండా జర చాటుకు నడుస్తుండే. కానీ ఇప్పుడైతే సీదా బహిరంగమే చేస్తుండ్రు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ లోలకు దీని మీద కంప్లైంట్ ఇచ్చిండ్రట. ఏమిచ్చినా ఈ సొంటి ఏమావుతాయి తీయుండ్రి, యదా రాజా తదా ప్రజానే కదా. ఎంత ఆపుదామని చూసినా వెనకకెళ్ళి నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు? ఓహో, అందరు నన్నే గెలిపిస్తామని పట్టు పడుతుంటే ఏడాని పోటీ చేయాలి ఉన్న ఒక్కనొక్క మనిషిని అని అంటున్నాడు కేఏపాల్ సారు. పబ్లిక్ లో నాకున్న డిమాండ్ చూస్తుంటే మెంటల్ ఎక్కి పోతుందని అంటున్నాడు. ఇన్నరా ఈ సంగతి? పిఠాపురంలా పవనాలొద్దు నువ్వే కావాలే పాలు అని పిఠాపురం జనాలంతా పాలెనక పొంటి పీటలు పట్టుకొని తిరుగుతుర్రట. నువ్వు రాకుంటే పిఠాపురానికి కటాక్షమే ఉండదని కాలు మిక్కినంత పని చేస్తుండ్రట. అందరితోటి పోతే జనాలు ఎంటబడి క్రౌడ్ కంట్రోలింగ్ కష్టమైతుందని పాలొక్కడే సీక్రెట్ గా పిఠాపురం పోయిండట. ఇక ఆడ కొంతమందిని అడిగితే పాలన్నా పిఠాపురానికి నీ పాలనే కావాలన్నా, పవనాలు అద్దన్నా, నిన్నే గెలిపిస్తామన్నా అని ఎంటబడ్డారట. అరే అందరు నన్నే కావాలనుకుంటే ఎన్ని జాగాలని పోటీ చేయాలి, ఎంత మందిని సాటిస్ఫై చేయాలని సైలెంట్ గా వచ్చేసిండట. అందుకే జనాలకు సిగ్గుంటే పవనాలు కోటేయొద్దు నాకే వెయ్యాలి అని అంటున్నాడు. ఇక అటు తెలంగాణ లీడర్లను కూడా అరుచుకున్నాడు. ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లకు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు నన్ను మర్డర్ చేయనికే స్కెచ్ చేసిండ్రు. నీళ్లు కరెంట్ ఇవ్వకపోతే రేవంత్ కు కూడా కష్టాలు తప్పాయి, మళ్ళా తెలంగాణలో కూడా నన్నే సీఎం కావాలని అంటారు. దానికంటే ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ను బొందబెట్టాలి. వరంగల్ కెళ్లి బాబు మోహన్ పోటీ చేస్తుండు. కేసీఆర్ కేటీఆర్ ఆయనను గెలిపియాలని ఓ రకంగా బెదిరించినట్టే చేసిండు. మరి పాల్సార్ చేపలు పడతాడు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో లీడర్లంతా పాల్కు భయపడిపోయి పోటీలకెళ్లి సైడ్ అయిపోతారో ఏందో.